ఈ బఠానీని మనం డీప్ ఫ్రై చేసుకొని ఎలా చేసుకుంటాం చూడండి. స్నాక్ ఐటము ఈ విధంగా మనం రాత్రి నానేసుకొని మనం ఒక 6 విజిల్స్ వేయించుకున్నానండి. ఇప్పుడు ఆయిల్ వేసుకొని మనం దానికి తగినంత ఆయిల్ వేసుకుంటాం. డీప్ ఫ్రై చేస్తాం చూడండి. స్నాక్ ఐటెం కింద చాలా బాగుంటుంది. డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత మనకి డ్రై రోస్ట్ చనా బఠానీ ఏ విధంగా వస్తుందో చూడండి. దీంట్లో ఏమి వేయాల్సినదండి, జస్ట్ ఉడకబెట్టి తీస్తాను నేను. దాని తర్వాత మనం సాల్ట్ కారం వేసుకుంటే చాలా టేస్టీ అయిన మన చనా బఠానీ రెడీ అయిపోతుంది. మనం ట్రైన్లో ప్యాక్ చేసుకోవడానికి టైంపాస్కి కూడా చాలా బాగుంటుందండి. స్నాక్ ఐటెం పిల్లలకి ఇస్తే చాలా బాగుంటుంది. చూడండి, ఇది ఈ విధంగా ఆయిల్ వేపి తీసేయడమే. రోస్ట్ అవ్వాలండి, బాగా రోస్ట్ అవుతుంది చూడండి. ఒక్క 5 మినిట్స్ అలా ఉంచాలండి. చూసారు కదండి, ఈ విధంగా ఫ్రై అయింది. మనకి బ్రౌన్ కలర్లో లైట్గా గోల్డ్ కలర్లో వస్తాయి. మరీ ఫ్రై అయిపోవు. ఈ విధంగా ఫ్రై అయితే మనకి క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి మనం తీసేసుకోవాలండి. ఒక బౌల్లోకి తీసుకుంటే చాలా టేస్టీ అయిన చనా దాల్ మనకి రెడీ అవుతుంది. చనా ఫ్రై ఆయిల్ ఏం లేకుండా ఈ విధంగా ఒక ప్లేట్లోకి తీసుకోండి. దీంట్లోకి మనం సాల్ట్ కారం వేసుకోవాలి, సాల్ట్ వేసుకోవాలి. దాంట్లో మసాలా పౌడర్ ఏమైనా వేసుకుందాం అనుకుంటే మీరు చాట్ మసాలా అలాంటివి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. రాత్రి నానేసుకోవాలండి. చనా రాత్రి నానేసుకుంటేనే మనకి బాగా నానుతుంది. దాని తర్వాతనే మనం విజిల్స్ ఒక 5 విజిల్స్ 6 విజిల్స్ వేయించుకొని బాగా ఫ్రై బాగా బాగా ఉడికిపోయిన తర్వాత మనం ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. దీంట్లో తగినంత సాల్ట్ వేసుకోండి. దీని తగినంత సాల్ట్ వేసుకొని కారం కూడా వేసుకోవాలి. మనం కారం వేసుకుంటే మంచి టేస్టీ ఉంటుంది. దీంట్లో పెప్పర్ వేసుకోవచ్చు, కారం వేసుకోవచ్చు. మీకు ఏది కావాలంటే అది వేసుకొని మనం స్నాక్ ఐటెం కింద తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు మనం ఇది మిక్స్ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. సబ్స్క్రైబ్ మై ఛానల్ శ్రీదేవి ట్రెండీ ఐడియాస్. థ్యాంక్ యూ టు ఆల్. బాయ్. మంచి ప్రోటీన్ రోజు నాకు పెట్టిన తిన్నా బాయిల్ చేసి చూడు, ఇప్పుడు తిని చూడండి ఎలా ఉందో. నాకు పడుతుంది. టేస్ట్ ఎలా ఉంది చెప్పు. సూపర్. సరే నువ్వు చెప్పరా. అదిరేంది కదా, మంచి హెల్తీ ప్రోటీన్ చనా దాల్ ఫ్రై.